నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. ఈరోజు మనం ఒక విశిష్ట అతిథి దగ్గర ఉన్నామండి. ఆవిడెవరో కాదు, శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకురాలు శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారి దగ్గర మనం ఉన్నాం. ఆవిడ చాలా ధర్మ సందేహాలకి నివృత్తి చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే శివకామేశ్వరి ఆనంద శివకామేశ్వరి గారి దేవి యొక్క ఉపాసకురాలు గారి ఆవిడ ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా రకాల పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా ఇక్కడ వచ్చి అనేక రకాల పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ముందు ఏంటంటే సెప్టెంబర్ 7వ తారీఖున భాద్రపద పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి దానికి సంబంధించి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే రాబోయే ఇంకా ముందు ఉన్నటువంటి పండుగల విషయంలో కావచ్చు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని మీద అనేక రకాలైనటువంటి ధర్మ సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి అమ్మవారిని అడిగి అనేక రకాలైనటువంటి అంశాల మీద మనం చర్చించుకుని వాటికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఎలా చేసుకోవాలనే దాని మీద మనం తెలుసుకునే కార్యక్రమం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. అమ్మ, మిమ్మల్ని కలుసుకుంటాం చాలా ఆనందంగా ఉంది నిజంగా. అంటే దాదాపు సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం, దానికి సంబంధించి చాలా రకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వినాయక నిమజ్జనం రేపు జరుగుతుంది కాబట్టి మామూలుగా అయితే ముందు జరుపుకోవాలి, చంద్రగ్రహణం ముందే జరుపుకోవాలంటూ కూడా కొంతమంది దీని మీద చాలా రకాల వార్తలు బయటకు వచ్చాయి. అదేవిధంగా 11 రోజులు జరుపుకోకూడదు అనేది కూడా రకరకాల వార్తలు వచ్చాయి. సో ఏంటి అసలు చంద్రగ్రహణం సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలా మంచి ప్రశ్న అడిగారు. 11 రోజులు గణపతిని ఉంచాలా? అసలు మనకి ఈ సందర్భంగా కొంత నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇవి నవరాత్రులు. నవ అంటే 9 రాత్రులు. ఈ 9 సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. చూడండి, నవగ్రహాలు, మనలో నవనాడులు, అలాగే నవరంధ్రాలు, ఇట్లా తీసుకుంటే ఆ 9 సంఖ్యకి చాలా విశిష్టత ఉంది. అందుకనే ఆ విశిష్టతను అనుసరించే మనకి 9 రాత్రులు పూజ చేసుకోండి అని చెప్పడం జరిగింది. దీన్ని మనం ఉల్లంఘించి 11 రోజులు 13 రోజులు ఎందుకు చేస్తున్నాం అనేది ఎవరికి వారు ముందుగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ధర్మాన్ని తప్పేటటువంటి పని మనం ఎందుకు చేయాలి? ఇది నిర్ణయించబడిన తర్వాత, ఇప్పుడు శరన్నవరాత్రులు తీసుకోండి, గణపతి నవరాత్రులు తీసుకోండి, శరన్నవరాత్రులు ఉన్నాయి. తిథిని బట్టి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు. దాంట్లో ఒకరోజు హెచ్చు తగ్గులు వస్తాయంటే ఆ తిథిని బట్టి వస్తాయి. కానీ గణపతి నవరాత్రులకు సంబంధించి ఖచ్చితంగా 9 రాత్రులే జరుపుకోవాలి. ఇలా కాకుండా 11 రోజులు 13 రోజులు 15 రోజులు అసలు ఎటు వెళుతుంది, మన ధర్మం ఎటు వెళుతోంది అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఎందుకంటేనండి 9 సంఖ్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంది. ఎందుకంటే 108 జపం, చూడండి, ఒక 108 జపం, అది కలిపితే 9, 27 నక్షత్రాలు కలిపితే ఎంత? 9. ఈ సంఖ్యని అనుసరించి మనకి ఇవి ఏర్పాటు చేస్తే మనం దీన్ని ఉల్లంఘించేసి మన ఇష్టం వచ్చినట్టు చేసి మన వీలుని బట్టి చేసి ఇదంతా కూడా ధర్మ విరుద్ధమైనటువంటి చర్యలే. ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ధర్మాన్ని అనుసరించడానికే కదా మనం ఉన్నాం. ఒక హిందువుగా మన బాధ్యత మన ధర్మాన్ని మనం ముందుకు తీసుకెళ్లడం. అలా కాకుండా ఇలాంటి వెర్రిపోకడలకు వెళ్తూ ఉంటే ముందు తరాల వారు ఎలాగ దీన్ని స్వీకరిస్తారు? ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు తరాల వారు ఎలా ఉంటారు? అందుకని అసలైన ధర్మం ఏంటో తెలుసుకుని అందరూ పాటించండి. ఇక సెప్టెంబర్ 7వ తారీఖు గ్రహణం ఉంది కాబట్టి అందరూ అనుకుంటున్నారు ముందు నిమజ్జనం చేస్తున్నాం అనుకుంటున్నారు. కాదు, కరెక్ట్ గా నిమజ్జనం చేస్తున్నారు. ఎప్పుడైంది? 27వ తారీఖు ఆగస్టుని జరిగింది వినాయక చవితి. అంటే నాకు తెలిసి 4వ తారీఖుకి అయిపోవాలి, లేదా 5 శుక్రవారం వచ్చింది కాబట్టి అసలు శుక్రవారం కూడా ఎక్కడ నిమజ్జనం చేయకూడదని లేదు, మంగళవారం కూడా నిమజ్జనం చేయకూడదని అంటారు మేడం. అంటారు. అంటే ఇక్కడ లేదండి. ఎందుకంటే ఇంటిలో పూజించుకున్నటువంటి దేవతని కదపకూడదు మంగళవారం శుక్రవారం అని ఏదో అంటే ఆచారంగా వస్తున్నటువంటిది. దాన్ని బట్టే ఇక్కడ అలా తీసుకుని కదపరు, అంటే యథాస్థానానికి పంపించరు దేవతలు. అందుకని పోనీ శుక్రవారం ఒకటి వదిలేసినా శనివారం కరెక్ట్ గానే నిమజ్జనం చేస్తున్నారు కదా. అసలు శుక్రవారం కాకపోతే శుక్రవారం నాడే నిమజ్జనం జరగాలి. అలా కాకుండా గ్రహణం దాకా ఉంచి గ్రహణం తర్వాత నిమజ్జనం చేయడం అనేది
అది సమ్మతం అయితే కాదు. ఓకే. అంటే ధర్మ విరుద్ధమైన చర్య అది. అవును. నేను 9 రోజులు అంటే 9 రోజులే అంతే. ఆ 9 సంఖ్యకున్న ప్రాముఖ్యతని అందరూ తెలుసుకోవాలి. అది పాటిస్తేనే కదా, అంటే ఈ 9 రోజులు నియమాలు పాటిస్తేనే కదా మన జీవితంలో ఏం జరుగుతుంది, మంచి జరగాలని కదా ఇది మనకు పెట్టింది. అందుకని 9 రోజులే ఉంచండి. 10వ రోజు మీకు శుక్రవారం వస్తే శనివారం ఖచ్చితంగా నిమజ్జనం చేసి తీరాలి. 7వ తారీఖు గ్రహణం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి. 11 రోజులు ఉంచాలి, 13 రోజులు ఉంచాలి. ఇదంతా ఎందుకు జరుగుతుందో తిరుమలకి. ఇక గ్రహణం. ఈ గ్రహణాన్ని చెప్పి కూడా చాలా భయపెట్టిస్తున్నారు పాపం జనాల్ని. ఇదైపోతారు, అదైపోతారు, మీరు అధపాతాళానికి వెళ్ళిపోతారు, ఇంకా మీకు కొన్ని రాసుల వాళ్ళేమో రాజులు అయిపోతారు, కొన్ని రాసుల వారు పేదలు అయిపోతారు. ఏది కాదండి, ఏది కాదు. ఎందుకంటే ఇది భౌగోళికానికి సంబంధించినటువంటిది. అలాగే దీంట్లో మన ఆధ్యాత్మికత కూడా ఉంది. అసలు గ్రహణ సమయం ఎందుకు మన ఆధ్యాత్మికతలో ఇప్పుడు దైవశక్తి కొంచెం తగ్గుతుంది ఆ సమయంలో. అలాంటప్పుడు మనం కొన్ని స్తోత్రాలు, కొన్ని జపాలు, కొన్ని హోమాలు చేయడం వల్ల ఆ దేవతకి శక్తి వచ్చి మన పుణ్యం 10 అవుతుంది. ఉత్తి సమయంలో ఏదైనా స్తోత్రం చేసామనుకోండి, ఒక 5% మనకి దాని ద్వారా ప్రాప్తించేటటువంటి పుణ్యకర్మ ఈ గ్రహణ సమయంలో చేస్తే 10 రెట్లు ఎక్కువగా వస్తుంది. అలాగే వినియోగించుకోవాలి. కానీ భయపడిపోయి ఇంకా గ్రహణం అయిపోతున్న తర్వాత మన జీవితం అయిపోతుందేమో అనుకునే అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే చూడండి, సంక్రమణాలు, గ్రహణాలు, పండగలు, ఉత్తరాయణం, దక్షిణాయనం ఇవన్నీ కూడా దాని సూర్యచంద్రుల గమనాన్ని బట్టి కదా మనకి నిర్ణయించబడింది. వచ్చింది ఆ గ్రహణం వచ్చింది అంతే, ఇంకా మన జీవితం అయిపోయినట్టున్నా. ఇలాంటి గ్రహణాలు ఎన్ని చూసాం? లేకపోతే 600 సంవత్సరాల తర్వాత వస్తున్న గ్రహణం, 700 ఎందుకండి ఇవన్నీ? ప్రతి సంవత్సరం ఏదో గ్రహణం వస్తూనే ఉంటుంది కదా. ఆ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, రాహు అడ్డం వచ్చాడు, రాహు మింగాడు. మన ధర్మం అలా చెప్పింది మనకి. చెప్పడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే మన మునులు ఋషులు అది దర్శించి మనకు అందించారు కాబట్టి మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎందుకంటే ఇక్కడ మీరు వినాయక వ్రతకల్పం చదువుకున్నారా? కల్పోక్త ప్రకారము అని ఉంటుంది. కల్పోక్త ప్రకారం అంటే కల్పించి చెప్పిందని చాలా మంది అనుకుంటారు. కాదండి, కల్పోక్త ప్రకారము అంటే మన మునులు ఋషులు దర్శించి ఇది ఇలాగే చేయాలి అని ఒక రాజముద్ర వేశారు. దాన్నే కల్పోక్త ప్రకారము అంటారు. ఇది చాలా మంది తెలియక కల్పోక్తం అంటే కల్పించి చెప్పారు అనేటటువంటిది నేను కొత్తగా వింటున్నాను. కల్పించి చెప్పడం కాదు, మన మునులు ఋషులు దర్శించి ఇది ఇలాగే జరగాలి అని చెప్పినటువంటి ఒక రాజముద్ర అన్నమాట. దాన్ని అలాగే పాటించాలి. అందులో ఎలా ఉందో అలాగే పాటించాలి. ఆ రాజముద్రను ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఇప్పుడు రాజులు లేరు, లేకపోతే ఉరి శిక్ష చేస్తారు. నేను ఇప్పుడు రాజులు లేరు కాబట్టి మనం. అందుకని గ్రహణానికి ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఎలాంటి చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా పట్టు స్నానం, విడుపు స్నానం, అలాగే మధ్యలో చేసుకునేటటువంటి జపము, స్తోత్రము, మీకు నచ్చింది, మీకు ఏ భగవంతుడు ఇష్టమైతే ఆ భగవంతుడిని ఆ సమయంలో ప్రార్థించండి. నిద్రపోకండి, గ్రహణ సమయాన్ని వృధా చేసుకోకండి. చాలా గ్రహణం అంటే ఒక పుణ్యకాలం, ఒక పండగ. గ్రహణం పండగ, ఆధ్యాత్మికమైన పండగ. దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఎలా చంద్రగ్రహణం అయినా గానీ, సూర్యగ్రహణం అయినా గానీ అది ఒక నెగిటివ్ పబ్లిసిటీ ఉంది తప్ప గానీ మంచి పబ్లిసిటీ అయితే లేదనేది చాలా మంది మాట్లాడుతున్నారు. అవునమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రహణానికి సంబంధించి ఆ గ్రహణంలో కొన్ని నక్షత్రాలకి ఇప్పుడు శతభిష నక్షత్రం, పూర్వాభాద నక్షత్రంలో, శతభిష నక్షత్రంలో బట్టి పూర్వాభాద నక్షత్రంలో మోక్షం అవుతుంది. ఆయా నక్షత్రాలకి అంటే ఆయా రాసులకి, ఆ పక్క రాసులకి ఇటు పక్క రాసులకి కొంత దోషం ఉండొచ్చు. ఎందుకు అంటే దానికి కారణము ఇప్పుడు చంద్రగ్రహణం. మనకి చంద్రమా మనసో జాత, చంద్రుడు మన మనఃకారకుడు. మన మనస్సు చల్లగా ఉండాలంటే చంద్రుడు దాన్ని ఏమంటారు, చూడండి వెన్నెల్లో కూర్చుంటే ఎలా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది. అంటే మన మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడు అనమాట చంద్రుడు. అలాగే మన కుటుంబ వ్యవస్థ, భార్యా బిడ్డలతో సంతోషము, అలాగే కొన్ని రకాలైనటువంటి యోగాలను కలిగిస్తాడు చంద్రుడు. అందుకని ఆ చంద్రుడు కొంచెం క్షీణిస్తాడు కాబట్టి కొంచెం మనసు మాత్రం కొంచెం కల్లోలమయ్యేటటువంటి ఇది ఉంటుంది. ఎందుకంటే నవగ్రహాల్లో గ్రహం కదా మనల్ని రూల్ చేస్తూ ఉంటాడు కాబట్టి కొంత దోషం అయితే ఉంటుంది. అంతే తప్ప ఇక దాన్ని భయపెట్టి చంపేసేంత అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎవరు భయపడవలసిన పని లేదు. మీ నక్షత్రం మీద నిజంగా మీకు గ్రహణం వస్తుంది అంటే ఇప్పుడు
కుంభరాశి, మీనరాశి, మకర రాశి అని ఇవేవో ఉన్నాయి. ఈ 3 రాశులు, అలాగే ఇంకొన్ని నక్షత్రాలు ఏవో బ్రాహ్మణులు చెప్తున్నారు. ఆయా నక్షత్రాల వాళ్ళు పట్టు స్నానం చేయండి, స్త్రీలు తలలు తడపాల్సిన అవసరం లేదు, కంఠ స్నానం చేయండి, ఎంత చెప్పినా వినరు. గృహస్థు వివాహమైన స్త్రీ శిరస్నానం చేయాల్సిన పని లేదు, మన ధర్మమే చెప్పింది. ఊరికే తడిపేస్తారు తల, అలా తడపాల్సిన పని లేదు, రోగాలు వస్తాయి. అవసరం లేదు, కంఠ స్నానం చేసుకోవచ్చు. వినరు కాబట్టి పట్టు స్నానం, కంఠ స్నానం చేసుకుని మోక్షం అయిపోయిన తర్వాత శిరస్నానం చేయండి, ఎటువంటి తప్పు లేదు. ఈ మధ్య కాలాన్ని మాత్రం వినియోగించుకోండి. లలితా సహస్రనామ పారాయణ, శివ సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ, లేకపోతే ఒక భగవద్గీత, లేకపోతే ఒక స్తోత్రం, ఏదో ఒకటి మీకు నచ్చింది, మీకు వచ్చింది. దగ్గర నిద్రపోకుండా చక్కగా ఆ యొక్క స్తోత్రాన్ని చదివి గ్రహణ సమయం పూర్తయిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకుని, అంత రాత్రి వేళ ఇల్లు శుభ్రం చేసుకోవడం కుదరదు కాబట్టి చక్కగా 4 గంటలకు లేచి ఇల్లు శుభ్రం చేసుకుని, లేచిన వెంటనే కాఫీ కడుపులో పోసుకోకుండా గుడికి వెళ్ళి దానం చేసి రండి. ఎందుకంటే అమ్మ, దానానికి మించినది లేదు. అందుకే ప్రతి దానికి చూడండి, గ్రహశాంతి చేస్తే దానం ఇవ్వాలి, గ్రహణం వస్తే దానం ఇవ్వాలి. అంటే దానానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. దానం వల్ల, సేవ వల్ల ఎన్నో కర్మలు కరిగిపోతూ ఉంటాయి. ఈ దానం కూడా మీరు ఎలా ఇవ్వాలి? 1 కిలోంపావు మినువులు, నల్ల మినువులు, అలాగే కొంచెము ఒక కంచు చెంబులు ఆవు నెయ్యి, ఆవు పాలు దొరికితే లేదు, పాలు, పెరుగు, అలాగే బియ్యము, మీకు తోచిన దక్షిణ, వస్త్రము, ఆ బ్రాహ్మడు కట్టుకునేటటువంటి వస్త్రం, అంతే తప్ప పావులాకి 10 పైసలకి కొనకుండా ఒక మంచి వస్త్రాన్ని కొని బ్రాహ్మడికి దానం ఇవ్వండి. దీని వల్ల దోష నివారణ జరిగినట్టే. ఇంకా మీకు స్తోమత ఉంది, గ్రహణ సమయంలో మీ నక్షత్రంలో గ్రహణం పెడుతుంటే ఆ గ్రహణ సమయంలో మీ ఇంట్లో జపం చేయించుకోండి, బ్రాహ్మణులు వస్తారు, జపం చేస్తారు. విడుపు స్నానం అయిన తర్వాత అక్కడే బ్రాహ్మడికి దానం ఇవ్వచ్చు. వాళ్ళు చెప్తారు ఏమేమి ఇవ్వాలో, ఆ నక్షత్ర జపం చేస్తారు ఆ మధ్యలో. ఇలాంటివన్నీ ఉన్నాయి. అంతే తప్ప గ్రహణం అంటే ఏదో అయిపోతుందని భయపడిపోయి నా దగ్గరికి వచ్చారండి ఒకళ్ళు, గ్రహణం అండి మాకు చాలా భయం వేస్తోంది, మా నక్షత్రం మీద పడుతోంది, మాకేమన్నా అయిపోతుందా అని అడిగారు వచ్చి. ఏమీ అయిపోతుంది. ఎందుకు అయిపోతుందండి? భౌగోళికంగా వచ్చేటటువంటి పండగ, అది పుణ్యకాలం. ఇది గ్రహించండి, పుణ్యకాలం. కొన్ని పుణ్యకాలాలు ఉంటాయి కదా, పుష్కరాలు పుణ్యకాలం, సంక్రమణం పుణ్యకాలం, ఇట్లాంటివన్నీ పుణ్యకాలాలు. ఒక పండగలాగా, పండగ అంటే సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ఆధ్యాత్మిక పండగ. జపము, తర్పణము, అలాగే హోమము, ఇట్లా ఇత్యాది కార్యక్రమాలు, స్తోత్ర పారాయణ చేయండి, ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. భగవంతుణ్ణి నమ్మండి. భగవంతుణ్ణి నమ్మినప్పుడు ఎప్పుడైతే మనఃపూర్వకంగా త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి నమ్ముతామో కొన్ని అనుమానాలు రావు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని నమ్మాం కాబట్టి. భయపడకండి అమ్మా, ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకోండి. ఉదయాన్ని మాత్రం ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి చక్కగా మీకు కనుక మీ నక్షత్రానికి కనుక ఇలాంటివి ఉంటే దానం ఇచ్చుకోండి, లేదా స్తోత్ర పారాయణ, పట్టు విడుపు స్నానాలు సరిపోతాయి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. మేడం, నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాను మేడం, అంటే దాదాపుగా అంటే భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందంగా, అదొక భాగ్యంగా, అదొక అదృష్టంగా భావించి చేసుకోవాల్సిన పూజలు ఏదైతే గణపతి నవరాత్రుల్లో అంత సౌండ్ పొల్యూషన్, అదేవిధంగా విగ్రహాలు కూడా మట్టి విగ్రహాలు కాకుండా ప్లాస్టర్ ప్యారిస్తో చేయించడం, అదేవిధంగా ఏంటంటే 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే పూజలన్నింటినీ పక్కన పెడితే లాస్ట్ రోజు ఆ నిమజ్జనం చేసే రోజు వాళ్ళు చేసే ఎవరైతే ఆ సందడి అంత అడావిడి చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో కొంత వికృతంగా కనిపిస్తూ ఉంటారు అక్కడ, కొంచెం డిఫరెంట్గా రంగులై జల్లుకుని విపరీతంగా డీజే సౌండ్లతోటి, సౌండ్ పొల్యూషను, స్వామివారు పెద్ద విగ్రహాలు పెడతా ఉంటే వాటిని వాళ్ళ నెత్తి మీద ఎక్కి కూర్చుని అక్కడి నుంచి పూలు చల్లడాలు. స్వామివారిని తొక్కకూడదనే కదమ్మా మనం అనుకునేది. తీసుకెళ్ళి మనకు అవకాశం లేదు, సముద్రాలు గోదావరిలో మనకు లేవు కాబట్టి హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే మురుక్కు కోపంలో వేసేస్తున్నారు ఆ విగ్రహాలను తీసుకెళ్ళి. ఈ మధ్య నేను ఇప్పుడు మన ఇయ్యాల కొంచెం సోషల్ మీడియాలో చూశాను, ఒక స్వామివారి చేతిని విరగొట్టి విగ్రహాన్ని దాని మీద హారతి పెట్టి ఆ చేతితోటి హారతిస్తూ పిల్లలందరూ కూడా సందడి చేయడం, గోల చేయడం, అవన్నీ కూడా చాలా ఇబ్బంది అనిపించింది అమ్మ. ఏంటి అసలు ఇటువంటి పరిస్థితి గణనాథులకి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. యోయో టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సందడి అండం కంటే కూడా వికృత చేష్టలనే చెప్పాలి దీన్ని. ఎందుకంటే మన ధర్మాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాం.
అట్లా దాంట్లో ఎటువంటి సందేహం సందేహం లేదు. లేదు. అవును. ఎందుకంటే నేను చాలా ఛానల్స్ లో చెప్పాను, ఉమ్. అసలు మనకి ఈ కూడల్లో ఈ వినాయక చవితి చేసుకోవాలి అనేది బాల్ గంగాధర్ తిలక్ గారు మనకి పరిచయం ఎగ్జాక్ట్లీ చేశారు. మేడం, ఎగ్జాక్ట్లీ. ఎందుకు చేశారు? అప్పట్లో హిందువుల యొక్క ఐకమత్యత కోసము, ఎలా ఉంది అని పక్క వాళ్ళకి తెలియజేయడం కోసము ఆయన ఇలాంటిది ఒక జరగాలి, ఒక సంఘటన జరగాలి, అందరూ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ గణపతి నవరాత్రుల్ని పెట్టడం జరిగింది కూడల్లో. నాకు ఇంకో విషయం కూడా తెలుసమ్మా, ఆమా. బ్రిటిష్ వాళ్ళు మన సీక్రెట్లు ఎక్కడా తెలుసుకోకుండా ఉండటం కోసం మనకు ఒక గుమిగూడి ఆ, విగ్రహం పెట్టుకుని అక్కడ మనం మాట్లాడుకోవాల్సిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఐకమత్యము, అలాగే మన రహస్యాలు కూడా వాళ్ళకి తెలియకుండా అవును, జాగ్రత్తగా మాట్లాడుకోవడం కోసం కూడా బాలగంగాధర తిలక్ గారు చేసినటువంటి మంచి కార్యక్రమం. మంచి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఎవరికి వారు ప్రశ్నించుకోండి. కనీసం వచ్చే సంవత్సరానికైనా మార్పు రావాలని కోరుకుంటున్నాను. Definitely. ఒక ఇంట్లోనండి, ఒక కాలనీలో ఒక 100 మంది ఉన్నారనుకుందాం. ఈ 100 మందికి పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక 10-20 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. ఈ 100 మందికి ఒక విగ్రహం, ఈ 20 మందికి ఒక విగ్రహం. ఏంటండి ఇది? అసలు తల్లిదండ్రులు కొంచెమైనా ఆలోచించట్లేదు. ఏమన్నా అంటే మా పిల్లలకి అన్ని నేర్పుతున్నాము, ఇలాంటివా నేర్పేది? అంటే విడిపోయి పూజలు చేసుకోండి, అక్కడ మళ్ళీ సరే పూజ అయిపోతుంది. డిస్కో డాన్సులు, వెర్రి మర్రి పాటలు, వెర్రి వెర్రి డాన్సులు. అంటే వినాయక చవితి అంటే ఇలా చేసుకోవాలి అని మన రేపటి పౌరులకి ఇట్లా ఇప్పటి నుంచి ట్యూన్ చేస్తున్నాం. ఓ స్తోత్రం చదువుకోండి, ఒక భజన చేయండి అని ఎవ్వరూ చెప్పడం లేదు. చెప్పేవాళ్ళున్నా వినరండి అంటారు. ఎందుకు వినరండి? పెద్దలు మీరే చేస్తున్నప్పుడు పిల్లల్ని చేయమంటే ఎలా చేస్తారు? ముందు మీరు పాటించండి. అసలు ధర్మ అంటే పండగ అంటే ఏంటి? అసలు వినాయక వ్రతం ఎందుకు? వినాయకుడి యొక్క కళ్ళు, చెవులు, ముక్కు, తొండం ఇవన్నీ దేనికి ప్రతీక? ఇవి కదా పిల్లలకి చెప్పాలి. అసలు గణపతి అనేవాడు ఎవడు అనేది, మన జీవితంలో ఎలాంటి రోల్ ప్లే చేస్తాడు గణపతి అనేవాడు అనే దాని గురించి తల్లిదండ్రులు ముందు తెలుసుకుంటే పిల్లలకి చెప్తారు. వీళ్ళకే అవగాహన ఉండదు. వినాయక చవితి అంటే పూజ చేసుకోవాలి, సాయంత్రం అయ్యేసరికి మండపానికి వెళ్ళాలి, 9 రోజులు నైవేద్యాలు వండుకోవాలి, అక్కడ గెట్ టుగెదర్ అవ్వాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి. ఇక మీరు చెప్పినట్టు ఆఖరి రోజున్నంత బీభత్సం ఎక్కడా ఉండదు. గణపతి కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు మేడం. విగ్రహాన్ని కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఊరేగింపు ఏంటండి? ఇది ఎక్కడ ఆచారం నాకైతే అర్థం కాదు మేడం. పైగా ఇంకొకటి అండి, అసలు అంతెత్తు గణపతుల్ని పెట్టమని ఎవరు చెప్పారండి? అంగుష్ట మాత్రంలో ఉండాలి విగ్రహం. సరే కాదు, పోని గుళ్ళల్లో నిత్యం పూజలు అందుకునే దేవుళ్ళే మేము 2 అడుగులు 1.5 తెచ్చుకుంటుంటే 50 అడుగుల విగ్రహాలు ఏంటండి ఇది? అంటే పోని అది మట్టితో చేసినవా? కాదు. మళ్ళీ అవన్నీ మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళల్లో కలుపుతారు. ఎంత పొల్యూషన్! అంటే ప్రజలకు కాకపోయినా అందులో ఉండే జీవరాశులు ఎన్ని చచ్చిపోతున్నాయండి? అసలు ఆలోచించరా అండి? పైగా ఇనుము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, చాలా రంగులు, రంగులు. మీరన్నట్టు వినాయకుడు చెయ్యి విరగొట్టి నీరాజనం ఇస్తున్నారు. మరి అసలు చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మా వినాయకుడు మా ఇష్టం. వినాయకుడు మా వినాయకుడు కాదండి, భగవంతుడు. ఇలాంటి వింత పోకళ్ళు అనకూడదండి. ఇది కనీసం అంటే మనం ఆఖరిలో చర్చించుకుంటున్నా వచ్చే సంవత్సరానికైనా మారాలి. ఏంటండి దరిద్రాలేంటి? చూడలేక చచ్చిపోతున్నాం. నిన్న నేను కూడా చూసానండి, ఆ డాన్సులు ఏంటండి, ఆడపిల్లల చేత వినాయక మండపాలు నిమజ్జనం అయ్యేటప్పుడు ఆ ముందు దాంట్లో ఆడపిల్లలు నిలబడి ఆ సినిమా పాటలకి డాన్స్ వేస్తున్నారు, వెనకాల డీజే ఉంది, ఆ వెనకాల ఎవరో వెర్రిగంతులు వేస్తున్నారు, ఆ వెనకాల గణపతున్నాడు. అంటే ఏంటి? అసలు గణపతి వెళ్ళిపోతుంటే బాధ రావాలి. పిల్లలు కొన్ని సన్నివేశాలు చూసాను మేడం. చిన్న పిల్లలు బాగా ఏడుస్తా ఉంటారు, కూడా సోషల్ మీడియాలో చూస్తాం కదా, ఎంత ఆనందం అనిపిస్తుంది. అట్లా చూస్తుంటే అదొక సింపతి లాగా కనిపిస్తుంది. అట్లాంటిది నిర్మలమైన ప్రేమ కనపడుతుంది అక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి ఉంది కదా, ఈ సంవత్సరం వెళ్ళిపోయి అగ్లే బరుస్తూ అదేదో ఉంటుంది కదా, అగ్లే బరుస్తూ జల్దీ అని ఏదో చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే వచ్చే సంవత్సరం దాకా ఇంకా దేవుడు అంటే అంత పెద్ద వినాయకుడిని పెడితేనే వినాయకుడు. ఆ వినాయకుడు అంటే అంతే అర్థం చెప్తున్నా అనమాట మన పిల్లలకి. ఇది చాలా విష సంస్కృతి అండి. దీన్ని ఖచ్చితంగా మీడియా ఖండించి తీరాలి. డెఫినెట్లీ మేడం, తీరాలి. ఎందుకంటే కొంతైనా అవేర్నెస్ తీసుకురావాలి. ఈ శబ్ద కాలుష్యం చేయమని మీకు ఎవరండి అసలు పర్మిషన్స్ ఇస్తుంది? పర్మిషన్స్ లేవు. ఈసారి తీసేశారు మేడం, పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. చేసినా కానీ జరుగుతూ ఉన్నాయి. అసలు అప్పాజీ గణపతి సత్యనారాయణ స్వామీజీ ఒక సత్సంగంలో చెప్పారు,
ఒక మాట ప్రకృతిలోకి మనం వదిలేస్తే ఆ మాట 40 సంవత్సరాలు ఉంటుందట ప్రకృతిలో. అంటే శబ్దానికి, ఆ శబ్ద తరంగానికి ఉన్నటువంటి శక్తి. పవర్. అట్లాంటిది ఇంత శబ్ద కాలుష్యం మనం ఉన్నప్పుడు మనకు ఆరోగ్యాలు ఎలా ఉంటాయి, సంపదలు ఎలా ఉంటాయి, భవిష్యత్తు ఎలా బాగుంటుంది, ఇంట్లో కొట్లాటలు లేకుండా ఎలా ఉంటాము? ఎందుకంటే మనం ఇలాంటి దాన్ని ఏమంటారు గజిబిజి అయిన వాతావరణంలోనే మనకు ఉండాలి. ఎందుకంటే ప్రకృతి ప్రతిదీ స్వీకరిస్తుంది కదండి, మనకు అదే తిరిగిస్తుంది. మీరు కాలుష్యాన్ని ఇస్తున్నారు, కాలుష్యమే ఇస్తున్నారు. ఎందుకంటే గణపతి ఇంకా తెలుసా ప్రకృతి సంబంధమైన దేవుడు, మట్టితో చేస్తారు, ఆకులతో పూజిస్తారు. వర్షాకాలం ఎంత ఉంది దాంట్లో. ఇంత అసలు నిజంగానండి పక్కవారు మనల్ని విమర్శించేలాగే మన హిందూ ధర్మం కొన్ని చోట్ల ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మనం ఎందుకు విమర్శింపబడాలి? మన దేవతలు అసలు మన సంస్కృతి ఏంటి, మనమేంటి అనేది మర్చిపోతున్నారు. యువత మేల్కోండి, ఇది మీ వల్లే సాధ్యమవుతుంది, మీ వల్లే సాధ్యమవుతుంది. అసలు మన ధర్మం ఏంటి, పూజ ఎందుకు చేస్తున్నాము, ఎలాగ చేయాలి, దాంట్లో ఆనందం ఎంతుంది, మన సంస్కృతి ఎంతుంది, వస్త్రధారణ ఏంటి, దీన్ని ఎలాగ మనం ముందుకు తీసుకెళ్ళాలి భావితరాలకి అనేది యువత మేల్కోండి. యువత మేల్కుంటేనే మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఈ డీజేలు ఇవన్నీ యువతవేనండి, యువతవే. ఇక్కడ నిన్న మాకు పక్కన నిమజ్జనం అయింది, వాళ్ళు సాయంత్రం 6 మొదలు పెట్టారు, తెల్లారగట్ల 2 అయింది. చంటి పిల్లలు, వృద్ధులు, వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఉన్నవాడు ఉంటాడు, పోయినవాడు పోతాడు, వాళ్ళకి అనవసరం, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకి ముఖ్యం. అందుకని మళ్ళీ చెప్తున్నానమ్మా, మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి, అందుకే చేతిలో చక్కగా ఉంది, ఏ ప్రపంచం అంతా మన చేతిలో ఉంటుంది, అందులో మంచివి తెలుసుకునేవి చాలా ఉన్నాయి. మన ధర్మం గురించి అసలు ఏంటి, అసలు వినాయకుడు ఎందుకు అని చెప్పే సంస్కృతికి మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. అమ్మా, ఇప్పుడు మామూలుగా కుటుంబానికి కానీ అదేవిధంగా ఒక వ్యక్తికి కానీ పితృదోషం అనేది ఉంటే దాన్ని ఎలా నివారించవచ్చు, అసలు పితృదోషం అనేది ఉంటుందా? దీని మీద కూడా ఒక ధర్మ సందేహం చాలా మంది వీక్షకులు అడుగుతున్నారు. మీరే దానికి నివృత్తి చేయాలి ఈరోజు. తప్పకుండా తప్పకుండా. యోయో టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. పితృదోషం, చాలా మంది పితృదోషం అంటే ఓన్లీ తండ్రే అనుకుంటారు, తల్లి కూడా. ఇవి ఎలా సంక్రమిస్తాయి అంటే, ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారు, కొంతమంది అస్తమాను ఎదిరిస్తూ ఉంటారు. ఇంకా పెద్దగా అయిపోయి మెచ్యూరిటీ వచ్చిన పిల్లలైతే మాకేమన్నా ఆస్తులు ఇచ్చావా, మమ్మల్ని ఏమన్నా నువ్వు పోషిస్తున్నావా, ఇవన్నీ కూడా పితృదోషాలకే కన్వర్ట్ అవుతాయి చాలా మంది. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, లాస్ట్ ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నాం, నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యద్భావం తద్భవతి. పైగా మన ధర్మశాస్త్రంలో ఇంకోటి చెప్పబడింది, ఏదైనా వాక్కు కొన్ని సమయాల్లో అంటుంటే తథాస్తు దేవతలు ఉంటారు అక్కడ, తథాస్తు అంటారు అంతే. అది ఏ సమయం, అందుకే మరి పెద్దలు ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చాయండి మేనిఫెస్టేషన్లు. ఇది వరకంతా మేనిఫెస్టేషన్లు ఉన్నాయా, ఏమనేవారు, తప్పు మాట్లాడారు కదా తథాస్తు దేవతలు ఉంటారనేవారు. మేనిఫెస్టేషన్ ఎందుకంటే ఎప్పుడూ మంచిగా మాట్లాడారు, కొన్ని ఇలాంటి దోషాల కింద పరిణమిస్తాయి. అలాగే గోవుని హింసిస్తూ ఉంటారు చాలా మంది. మీ పూర్వీకులు ఎవ్వరు గోవుని హింసించినా మీ తరతరాల శాపం వెంటాడుతుంది, గోశాపం. ఎందుకంటే గోవు మనకి తల్లి, సకల దేవతలకి నిలయం గోవు. అలాంటి గోవుని హింసిస్తే మరి పితృదోషం రాకుండా ఎలా ఉంటుంది? ఈ పితృదోషం అనేది చాలా రకాలుగా బాధ పెడుతుందండి. ఫినాన్షియల్ స్ట్రగుల్స్, కోర్టు సమస్యలు, వివాహాలు కావు, సంతానం ఉండదు, ఒకవేళ సంతానం ఉన్నా ఎదుగుదలలో ఉండరు, నీచ స్థితిలో ఉంటారు, ఎట్లాంటి ఎదుగు బదుగు ఉండదు, మాట వినరు, సోమరిపోతులే ఉంటారు. అటు వీడు ఏ అలవాట్లు లేదనుకోండి, సోమరిపోతే ఇంట్లో పడుకుని ఉంటాడు, ఏమీ చేయడు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ వంశానికి వృద్ధి జరగదు. అందుకని ఇవన్నీ కూడా పితృదోషం యొక్క, పితృదోషం అనుభవించే వారి యొక్క లక్షణాలు. అలానే ఏం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇది వరకంటే ఎక్కడో ఒకళ్ళు ఉండేవారు నివారణోపాయాలు చెప్పేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు. దీంట్లోనే మోక్షనారాయణ బలి అని త్రివేణి సంగమంలో గోకర్ణలో చేస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు వెళ్ళి చేయించుకోవచ్చు ఈ పితృదోష నివారణకి. అలా కాకుండా ఇప్పుడు మహాలయ పక్షాలు అంటే భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుంచి
అమావాస్య దాకా ఉండేదంతా కూడా పితృదేవతల యొక్క కాలమే. ఓకే. అంటే మనం ఏమనుకుంటామంటే ఈ పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులే అనుకుంటాం, కాదు, పితృలోకమే ఉంది. ఓ, పితృలోకం కూడా ఉంది. పితృలోకమే ఉంది. అందుకే మనిషి చనిపోయినప్పుడు వారి పితృలోకానికి వారి యాత్ర 12 నెలలు సాగుతుంది. అందుకే ప్రతి నెల మాసికం పెట్టి వాళ్ళకి ఇక్కడ ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. ఓకే. అందరూ అనుకుంటారు ఆహారం తీసుకుంటారా అని. మన స్థూలంగా చూస్తే ఏముండదండి, ఎందుకంటే మనకు కూడా స్థూల శరీరము సూక్ష్మ శరీరం అని రెండు ఉంటాయి. ఓకే. ఈ సూక్ష్మ శరీరంలో వాళ్ళు ఉంటారు కాబట్టి, ఎందుకంటే జీవుడి ప్రయాణం అదంతా ఎన్నో ఉంటాయి అక్కడి నుంచి అడ్డంకులు. ఎందుకంటే వాళ్ళు ఈ జన్మలో చేసినటువంటి కర్మని బట్టి వాళ్ళ ప్రయాణం సాగుతూ ఉంటుంది, ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. అందులో చాలా మంది చెప్తూ ఉంటారు కదా, వైతరిణి నది, యమలోకలు ఇవన్నీ దాటుకుని వెళ్తూ ఉంటారు. ఈ ప్రయాణంలో తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ప్రయాణం సాఫీగా చేయాలని, నిజంగా కూడా ఈ ఆర్థిక మంత్రాలు డీకోడ్ చేస్తే వాళ్ళ ప్రయాణం గురించే ఉంటాయి. ఎంత సాఫీగా వాళ్ళ ప్రయాణం సాగాలి అనే ఈ యొక్క మంత్రాలు ఉంటాయి. దాన్ని డీకోడ్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. ఒక ఆయన నేను విన్నాను, అసలు ఈ మంత్రాలు ఎందుకున్నాయి, వాటి అర్థాలు ఏంటి అని కూడా ఒక ఆయన చెప్తుంటే నేను విన్నాను. అంటే ప్రతిదీ కొట్టిపడేయడం మనకి బాగా అలవాటు కదా. వాళ్ళు తింటారా, వాళ్ళు వస్తారా, మైలు పాటించాలా, పాటించాలి, ఎందుకు పాటించొద్దు, మన ధర్మం చెప్పింది ఎందుకు వినొద్దు, పాటిస్తే బాగుంటావు. నీ గురించే కదా, పక్కవాడి గురించే చెప్తా, నీ గురించే, పాటిస్తే బాగుంటావు. పాటించకపోతే ఇలాగే ఈతి బాధలు పడుతూ ఉంటాం. ఎందుకంటే కలియుగం కాబట్టి ఎక్కువ వితండవాదనే ఉంటుంది, యుగ ధర్మం అది. ఎందుకంటే మంచి వినేవారి కంటే చెడు వినేవారే ఎక్కువ ఉంటారు, చెడుని పాటించే. అలా ఈ పితృదోషాలకి నివారణ అంటే ఒకటే మార్గం, మోక్షనారాయణ బలి. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది. త్రివేణి సంగమం వెళ్తే అక్కడ చేస్తారు బ్రాహ్మలు. తర్వాత ఈ మహాలయ పక్షాల్లో కూడా పితృదేవతలకి మహాలయ అమావాస్య నాడు ఏదైనా పెద్దల్ని పిలిచి భోజనం పెట్టడం, అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వారి పేరు మీద. అలాగే ఈ పితృదోషం, మేము డబ్బులు లేవండి మా దగ్గర, మేము ఇంత ఖర్చు పెట్టుకుని ఇలాంటి నివారణోపాయాలు చేయించుకోలేము అనుకున్న వారు వృద్ధాశ్రమాలకు వెళ్ళి సేవ చేయండి. సూపర్. బాగా ఉన్న వాళ్ళు కూడా తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో పడేస్తున్నారు. అలాంటి తల్లిదండ్రులకి మీరు సేవ చేసుకోండి. ఈ సేవ చేసుకుంటే ఏమవుతుందంటే కొంత కర్మ, సేవ ఎప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, దానము సేవ కర్మని కరిగిస్తాయి. అందుకని ఇలాంటి నివారణోపాయాలు కూడా చేసుకోవచ్చు. అలాగే రావి చెట్టుకి సూర్యోదయం అయిన తర్వాత నీరు పోయడము, ఆ చీమలకు ఆహారం వేయడం, ఇవన్నీ కూడా పితృదోష నివారణలే. వినడానికి చాలా చిన్నగా ఉన్నాయి, అన్నిటికన్నా కూడా శివారాధన. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈ సృష్టి అంతటికీ కూడా తల్లిదండ్రులు వారు. అలాంటి తండ్రిని పూజిస్తే ఎటువంటి దోషాలైనా కూడా నివారణ అవుతాయి. ఆయన పూజ పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు, కాసి నీళ్లు పోస్తే ఆడంబరుడు కాదు ఆయన, కాదా, నిరాడంబరుడు, ఏమి అక్కర్లే ఆయనకి. కాసి నీళ్లు పోసి ఒక్క మారేడు దళం సమర్పిస్తే శివ శివ అంటే చాలు, పొంగిపోయి ఆనందపడిపోయి ఎలాంటి దోషాలున్నా కూడా నివృత్తి జరుగుతాయి. ఇప్పుడు ఏమైపోయిందంటేనండి, భయం ఎక్కువైపోయింది, నెగిటివిటీ ఎక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అయిపోతుంది కూడా. ఇంకోటి మీరు అన్నట్టు అమ్మా, ఒక మంచిని స్ప్రెడ్ చేయడం కంటే కూడా చెడుని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టు కొట్టి పారేస్తాం అనేది ఉన్నది చూసారా. నిజంగా ఎవడకాడు వాడు స్వార్థం చూసుకున్నాడు తప్ప ఎదురు గురించి ఎవడో ఆలోచించారు. సో ఇలాంటి మీరు అన్నారు, ఇంతమంది తెలుగు మన హిందువుల పాపులేషన్ ఉన్నా మనకి దరిద్రం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా చైతన్యం కల్పిస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలి. ఇప్పుడు మీరు అదే అన్నారు కదా, హిందువుల్లో సంఘటితం లేదు, ఐకమత్యం లేదు. నువ్వు ఒకటి చెప్పావనుకోండి, నేను ఒకటి చెప్పాను అనుకోండి, నన్ను హిందువే విమర్శిస్తాడు. విమర్శించాల్సిన పనిలేదు, మనలో మనకే చాలు, అద్భుతం, మనలో మనకే ఇక్కడే ఉంటాం అనమాట. అంటే కుడితిలో పడ్డలకల్లా ఇలాగే ఉంటాం తప్ప మన ధర్మాన్ని ఎలా ఉద్ధరించాలి, మన ధర్మాన్ని మనం ఎలా భుజాలకు ఎత్తుకోవాలని ఎవ్వరూ ఆలోచించరు. ఎవరైనా చెప్తే మీకు ఏమొచ్చేస్తుందో ఇవి చెప్తున్నాడు ఇంతే ఆలోచిస్తారు. నిజంగా అలాగే కనుక పాటించుంటే అన్ని మతాలు పుట్టుకొచ్చేవాడిని, ప్రచారం జరిగేదా? అంతే కదండి, అంతే. ఇప్పుడు భక్తిలో కూడా భయాన్ని నింపేస్తున్నారు. ఈ నింపడం వల్లే నిజంగా నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి 150 రూపాయలతో పూజ చేసుకోవాలని చెప్పినప్పుడు
కొన్ని విమర్శలు వచ్చాయి, 150 రూపాయలతో ఎలా పూజ చేస్తారని. చాలా మంది మీరు చెప్పినట్టు మేము పూజ చేసుకున్నాం, చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. 150 రూపాయలతో ఆ, ఎందుకు సాధ్యం కాదు అని. ఎందుకు సాధ్యం కాదు అంటే పాటించని వాళ్ళు ఉన్నారు, పాటించే వాళ్ళు ఉన్నారు. సరే కనీసం 1,00,000 మందిలో 100 మంది పాటించిన, 100 మంది మారినా ధర్మం నిలబడ్డట్టే మన సక్సెస్ కదా. అందుకని మనలో మనం విమర్శలు మానేసి మనల్ని మనం ఒకళ్ళొకళ్ళు కలుపుకుంటూ చేయి కలుపుకుంటూ, ఎందుకంటే బిందువు కలిస్తేనే పెద్ద సముద్రం అవుతుంది. అందుకని హిందువులు ముఖ్యంగా సంఘటితం అవ్వండి, ఐకమత్యంగా ఉండండి, ధర్మాన్ని పాటించండి. ప్రతి వాటికి భయాలొద్దు, అపోహలొద్దు, మీ మనసు ఏది చెప్తే అది వినండి. అందుకే ప్రతి ఇంటికి ఒక గురువు ఉండేవారండి ఇది వరకు. ఆ గురువు ఎలా చెప్తే అలా నడుచుకునేవారు. ఇప్పుడు గురు వ్యవస్థ అంతా ఎక్కడుంది? ఎవరు గురువు లేదు, శిష్యుడు లేదు. అందరూ గురువుకి నామాలు పెట్టే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అందుకని అనవసరమైన అపోహలు వద్దండి. గ్రహణం అన్నా భయం వద్దు, పితృదోషం అన్నా భయం వద్దు. ఎలా అయితే మనకి ఇవన్నీ పెట్టారో అన్ని ఉపాయాలు చెప్పబడ్డాయి మన ధర్మంలో. ఎందుకంటే అవన్నీ చక్కగా చిన్నవన్నీ పాటించండి, అన్నీ పోయి ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మనకి ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి కావాల్సింది ఏంటంటే ప్రశాంతమైన జీవితం. ఈ ప్రశాంతమైన జీవితం చేయడానికి చిన్న ఉపాయాలు చాలా ఉన్నాయి, అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ముఖ్యంగా చూసుకుంటే చనిపోయిన వారి ఫోటోలు కానీ వారి వస్తువులు కానీ మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చా, లేకపోతే ఆ వస్తువులను వాడొచ్చా అనేది కూడా ఒక ధర్మ సందేహమే. చాలా మంది ఏంటంటే చనిపోయిన వారి మనం భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి వస్తువులు మనం ఇప్పుడు సాయిబాబా అనే వ్యక్తి మన దగ్గర లేకపోయినా ఆయన వస్తువులు మనం ఒక మ్యూజియంలో పెట్టుకున్నాం. సీతారాములు వారు లక్ష్మణ స్వామికి ఇచ్చినటువంటి సిద్ధాంత పథకాలన్నీ కూడా మనం మ్యూజియంలో పెట్టుకోం. అలాంటి వస్తువులన్నీ కూడా మనం పెద్దవాళ్ళు మనతో ఉన్నటువంటి ఆ ప్రేమని ఆ మమేకం చేసుకోవడం కోసం మనం కొన్ని వస్తువులు దాచుకుంటాం. అవి పూజా మందిరంలో ఫోటోలు పెట్టుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ప్రాబ్లమ్స్ లేవా, లేకపోతే వస్తువులు వాడడం వల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటి మీద ఏమైనా కొంచెం అంటే సందేహాలు చాలా ఉన్నాయి. దీని మీద కూడా నివృత్తి కార్యక్రమం చేస్తాం. తప్పకుండా తెలియజేస్తాను. యోయో టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గతించిన వారి యొక్క ఫోటోలు పూజా మందిరంలో పెట్టుకోవచ్చా? మీరు పూజా మందిరంలోనే అడిగారు, అసలు ఇంట్లో పెట్టుకోవడానికే భయపడుతున్నారు. ఎవరో చెప్పారట చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు, అందుకని నేను తీసి పక్కన పడేశానని ఒక ఇల్లాలు నాతో చెప్పారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. మన జన్మకి కారణమైనటువంటి తల్లిదండ్రుల ఫోటో ఇంట్లో ఉంచుకోవద్దని ఎవడో చెప్పితే, ఎందుకంటే వాళ్ళు పరమపదించారు కాబట్టి. అంటే వాళ్ళ దేహం వదిలేస్తే ఇంక మనకి వారితో సంబంధం లేదా? మన పుట్టుకకు కారణమైన వారి గురించి మనం ఇంతేనా అంటే ఏంటంటే మనం 24 గంటలు వాళ్ళు ఇచ్చిన ఆస్తులు కావాలి, వాళ్ళు ఇచ్చిన బంగారం కావాలి, వాళ్ళు ఇచ్చిన సంబంధాలు కావాలి, వాళ్ళ ఫోటో మాత్రం ఉండదు. ఇది చాలా తప్పు. పూజా మందిరంలో పెట్టుకోకూడదు అనేది వాస్తవం. ఎందుకంటే అది దేవతా స్థానం కాబట్టి. వాళ్ళు దేవతలు, వీళ్ళు పితృదేవతలు. వీరు పితృస్థానం ఎప్పుడు కూడా దక్షిణం, అంటే దక్షిణం యమస్థానం, యముడు అధిపతి దాన్ని. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి దక్షిణం వైపు గోడకి వేళ్లాడి తీసి ఉత్తరం ముఖం చూసేలాగా ప్రతి ఇంట్లో తల్లిదండ్రుల ఫోటో ఉండి తీరాలి. తల్లిదండ్రులు, తాతయ్యలో చాలా ముఖ్యం. మీరు వాళ్ళకేమి పొద్దున్న లేచిన దగ్గర నుంచి షోడశోపచార పూజలు చేయాల్సిన లేదు, దండలు వేసిన అవసరం లేదు. ఏదో వాళ్ళు చనిపోయిన రోజు చక్కగా ఆ ఫోటో తుడిచి ఓ బొట్టు పెట్టి ఒక దండ వేయండి, అంతే. ఓ 10 మందికి అన్నదానం చేయండి, అంతే కదా. అంతే తప్ప రోజు పూజ చేయాల్సిన పనేం లేదు. ఖచ్చితంగా పెట్టుకుని తీరాలి. ఎందుకంటే మీ పిల్లలకి వాళ్ళ తాతలు ఎవరంటే ఏం చెప్తారండి? మా అమ్మ ఎలా ఉండేది, మా నాన్న ఎలా ఉండేవారు, మా తాత ఎలా ఉండారంటే నీ దగ్గర గుర్తుండాలి కదండి. ఇప్పుడంతా ఇవి పెట్టుకోరండి, అక్కర్లేని బొమ్మలన్నీ అలంకరిస్తారు, చెక్క బొమ్మలు. మీ ఎదుగుదల అంటే మీరు ఈ భూమి మీద ఉన్నారు అంటే కారణం ఎవరండి? తల్లిదండ్రులు. మన పుట్టుకలకి మన భవిష్యత్తు కారణమైన వాళ్ళు కావాలనుకుంటేనే కదండి మీరు పుడతా, లేకపోతే మీకు ఈ శరీరం ఎక్కడది? ఇన్ని కబుర్లు, నేను ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్తున్నానంటే నా తల్లిదండ్రుల కారణం. వాళ్ళు ఈ శరీరాన్ని నాకు ఇచ్చారు కాబట్టి నేను ఎంతో కొంత చేయగలుగుతున్నాను, ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నాను. ఇలాంటి తల్లిదండ్రుల ఫోటోలు పెట్టుకోపోవడం అనేది హర్షణీయం అయితే కాదు. మీ పిల్లలకి కనీసం మా అమ్మ నాన్న, మా తాత నాయనమ్మ, మా అమ్మమ్మ తాత, ఇంతవరకు, రేపు మిగిలిన వాళ్ళు వద్దు, ఇంతవరకు అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే వివాహ సమయంలో ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారు.
అసలు ఆ 7 తరాలు నీకు గుర్తుండి ఏడిస్తాయి కదా, ఎందుకంటే ఫోటోయే తీసి పక్క పడేస్తున్నావు. కానీ ఒక తరాన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు ఓపిక లేదు. ఓపిక లేదు. నేను మీ తాతగారి పేరంటే ఏంటంటే కూడా ఆలోచించే వ్యవస్థలో మన పిల్లల్ని పెంచుతాం. ఎందుకంటే ఎప్పుడు రింగా రోజేస్తే నేర్పుతాం. మాతృదేవోభవ నేర్పం, పితృదేవోభవ చెప్పం, ఆచార్య దేవోభవ చెప్పం. ఏం చెప్తాం? రింగా రోజే పాకెట్ ఫుల్ ఆఫ్ రోజెస్, అస్సా బుస్సా వీ ఫాల్ డౌన్. ఇప్పుడు ఫాల్ డౌనే అంతే, అంటే డౌన్ ఫాల్ చెప్తాం మనం. ఎందుకంటే ఎదిగేవి చెప్పాం, ఎలా గుర్తుంటారు? నేను మాతృదేవోభవ నువ్వు చెప్పినప్పుడు ప్రతిరోజు నీ కాళ్ళకి వాళ్ళు నమస్కారం చేస్తుంటే తాత ఏంటి, అమ్మమ్మ ఏంటి, వీళ్ళందరూ ఎవరు, బంధాలేంటి? కానీ మనం ఏం చేస్తున్నాం? లగ్జరీ ఇస్తున్నాం తప్ప ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ప్రతి ఒక్కళ్ళు మీ తాతలు, అమ్మమ్మ, నాయనమ్మ, అలాగే తాత, అమ్మమ్మ, తాత, తర్వాత నాయనమ్మ, తాత, ఈ ఫోటోలు. లేదా మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు అవసరం లేదు, వాళ్ళు కనుక లేకపోతే వారి ఫోటో ఇంతవరకు పెట్టుకుని, అన్ని పెట్టుకోవద్దు. మీ అమ్మా నాన్నల్ని పెట్టుకుని మిగిలిన వాళ్ళందరివి చిన్నగా ఒక ఫ్రేమ్ లో పెట్టుకోండి. దానేమి ఎంత బాగుంటుంది. అందరు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఉంటే, వీళ్ళు మా తాత, వీళ్ళు మా బాబాయ్, లేకపోతే వీళ్ళు ఇట్లా చెప్పుకుంటుంటే మీ పిల్లలకి, అంటే బంధాలు అంటే ఇలా ఉంటాయి, ఫ్యామిలీ అంటే ఇలా ఉంటుంది అనేది పిల్లలకి కూడా అర్థమవుతుంది. మన పూర్వీకుల గురించి చెప్పే ప్రయత్నం గుర్తు కదండి ఒక ఫోటో. ఎందుకు ఇప్పుడు మా గురువులు, మా తండ్రి గారు వారు జపం చేసుకున్న రుద్రాక్షలు, వారి కర్ర కూడా ఉంటుంది ఆ పక్కనే, వారు పెట్టుకున్న కళ్ళజోడు, ఇవన్నీ నేను భద్రపరుచుకున్నాను. ఎందుకంటే నా మనవలకి నేను చెప్పాలి. నా పిల్లలకు తెలుసు నా తండ్రి గురించి, నా మనవలకి నేను చెప్పాలి, ఇది మీ ముత్తాత గారు వాడింది, ఆయన ఈ ధర్మంలో ఉండేవారు, ఇంత వ్యవస్థకు ఆయన కారణం అని నేను చెప్పాలంటే ఆయన ఫోటో ఉండాలి. కానీ పిల్లలకి చెప్పే ప్రయత్నం చెయ్యండి. మీరు కొంతైనా ధర్మాన్ని పాటించండి అమ్మా. ఇంతకన్నా ఏదో విమర్శించాలనో మిమ్మల్ని ఏదో అనాలనో తాపత్రయం కాదు. ఇక్కడ ధర్మాన్ని నిలబెట్టాలనే తపనతోటే ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతోంది. పాటిస్తారని కోరుకుంటూ మళ్ళీ మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.